ఇప్పుడు మనం చదువుకునే పాఠం ఉపవాచక్. ఇంగ్లీషులో నాన్ డీటెయిల్ లెసన్ అంటారు కదా, అట్లా ఉపవాచకం. పాఠం పేరు శాంతికి రాహ్ మే. శాంతికి అంటే శాంతి యొక్క, రాహ్ మే దారిలో. రాహ్ మీన్స్ రాస్తా, మార్గం. శాంతి మార్గంలో అనేది ఉపవాచకం పాఠం పేరు. అంటే దాన్ని కొంచెం వివరిస్తున్నా. జీవితంలో ప్రతి ఒక్కళ్ళు డబ్బు డబ్బు అని చెప్పినని పరిగెత్తుతూ ఉన్నటువంటిది ఈ ప్రపంచం, ఈ కాలం. కానీ సుఖంతో పాటు శాంతి మాత్రం వాళ్ళకి దొరకడంలా. ఎంతసేపటికి సుఖం సుఖం అని అల్లాడిపోతున్నారు. కానీ వాళ్ళ జీవితంలో, వాళ్ళ మనసులో వాళ్ళు చూసుకుంటే మనశ్శాంతి అనేది ఎవరికీ లేదు. ప్రతివాడికి ఏదో ఒక ఆరాటమే ఉంది. మనశ్శాంతి అంటే శాంతిగా జీవించడం అనేది ఎట్లా? ఇది పాఠం యొక్క పేరు, సారాంశం. సరే, దీనికి ఉపోద్ఘాతం మొదట్లో కొద్దిగా ఇచ్చారు. ఉపోద్ఘాతం కూడా బాగా అర్థం చేసుకోండి. ఉపోద్ఘాతం అయినాక ప్రపంచంలో శాంతి దూతలు అయిన నెల్సన్ మండేలా గారి గురించి పాఠం ఉంటుందో చెప్తాను. ఆ తర్వాత మదర్ తెరెసా యొక్క జీవిత చరిత్ర ఉంటుంది, అది చెప్తాను. ఇప్పుడు ఉపోద్ఘాతంలో ముందు మాటలో వినండి. यदि हमारे पास दुनिया का सारा वैभव और सुख साधन उपलब्ध है, परंतु शांति नहीं है, तो वैसे सुख साधन व्यर्थ है. संसार में मानव द्वारा जितने भी कार्य किए जा रहे हैं, सबका एक ही उद्देश्य है, శాంతి. ఒకవేళ మన దగ్గర ప్రపంచంలో మనకు కావాల్సినటువంటి సంపద, గొప్ప సంపద అంతా, మరియు సుఖము, దానికి కావాల్సినటువంటి సుఖ సాధనాలు అన్నీ ఉన్నాయి. కానీ ఉపలబ్ధ హై, లభించి ఉన్నాయి, కానీ శాంతి లేదు. అయితే అటువంటి సుఖ సాధనాలన్నీ కూడా వ్యర్థమే కదా. మనమేదో సుఖపడాలని చెప్పి మనం పరిగెత్తాం. చివరికి కష్టాలు, అశాంతి వచ్చినట్టుగా ఉంటుంది. అట్లాంటప్పుడు కేవలం డబ్బులు, ఇల్లు, వాకిళ్ళు, వీటి కోసం, బంగారం, వీటి కోసం మనం ఈ సాధనాల కోసం ప్రయత్నం చేయడం అంతా దండగే కదా. ప్రపంచంలో మానవుడి ద్వారా ఎన్ని కార్యాలైతే చేయబడుతున్నాయో, ఎన్ని పనులైతే చేయబడుతున్నాయో, వాటన్నిటి యొక్క ఉద్దేశ్యము ఒకటే కదా, అది శాంతి. सबसे पहले तो हमें ये जान लेना चाहिए कि शांति क्या है.
शांति का केवल यह अर्थ नहीं कि मुख से चुप रहे। అన్నిటికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శాంతి అంటే అసలు ఏంటి? ఏదో నోరు మూసుకొని ఊరిగా అట్లా మునీశ్వరులాగా కూర్చోవడమా శాంతి అంటే? अपितु అంటే ఇంకా मन को नियंत्रित कर उसे बुराई के रास्ते पर चलने से रोकना ही वास्तविक शांति है। ఇంకా ఏంటంటే శాంతి మనస్సుని నిగ్రహంలో ఉంచుకొని తప్పుడు పనులు చేయకుండా సరైన మార్గంలో నడిపించడము వాస్తవమైనటువంటి శాంతి। కాబట్టి इसलिए जहाँ शांति है वहाँ सुख है, जहाँ सुख है वही स्वर्ग है, जहाँ स्वर्ग है वही दुनिया का श्रेष्ठ स्थान है। కాబట్టి మనం ఏంటయ్యా తెలుసుకోవాల్సింది అంటే ఎక్కడైతే శాంతంగా జీవితం ఉంటుందో అక్కడ సుఖం ఉన్నట్లే, ఎక్కడైతే సుఖం ఉంటుందో అదే స్వర్గధామం, స్వర్గం। ఎక్కడైతే స్వర్గం అదే ప్రపంచంలో ఉత్తమమైనటువంటి చోటు, అంటే శాంతంగా సుఖంగా ఉండటము। युद्ध, दुख, लालच और सभी पीड़ाओं को मिटाने का एकमात्र साधन है శాంతి। అంటే శాంతి అంటే ఇప్పుడు మళ్ళా ఊరికేదో నోరు మూసుకొని కూర్చోడం అని కాదు, సరైన మార్గంలో మనసును నడిపించడం అనుకున్నాం కదా। యుద్ధాలు, దుఃఖాలు, దురాశలు, అన్ని రకాలైనటువంటి బాధల్ని తొలగించడానికి ఒకే మార్గము శాంతమైన జీవితాన్ని అలవాటు చేసుకోవడం। धन दौलत से भौतिक संपदा खरीद सकते हैं किंतु శాంతి नहीं। డబ్బు, ఆస్తులతోటి శారీరకమైన సుఖ సౌఖ్యాలు మనం కొనవచ్చు, కానీ మనం శాంతిని కొనలేం కదా డబ్బులు ఇచ్చి। इधे यही कारण है कि दुनिया भर के कई धनी देश शांति को बनाए रखने के लिए युद्ध के लिए तत्पर हो रहे हैं। ఇదే కారణాన అంటే శాంతి లేక పాపం ప్రపంచంలో డబ్బు కలిగిన దేశాలన్నీ శాంతిని నిలబెట్టుకోవడం కోసం యుద్ధానికి కూడా సిద్ధపడుతున్నారు। వాళ్ళకి యుద్ధం చేసి శాంతి సంపాదించుకోవచ్చు అని చెప్పిన పిచ్చి భ్రమలో ఉన్నారు పాపం డబ్బు కలిగిన దేశాలు, అమెరికా వగైరా కొన్ని డబ్బు కలిగిన దేశాలు। युद्ध से कभी शांति स्थापित नहीं हो सकती, बल्कि सभी देशों के बीच चर्चा एवं सहयोग के द्वारा शांति की स्थापना की जा सकती है। యుద్ధం వల్ల ఎప్పుడు శాంతి లభించదు కదా। ఇంకా అన్ని దేశాల మధ్య చర్చలు చేసుకొని మరియు ఒకరికొకరు సహకారం చేసుకొని ఆ సహకారం ద్వారా శాంతిని స్థాపించవచ్చు। అంతేగాని యుద్ధం చేసి శాంతిని స్థాపించలేము। యుద్ధం చేస్తాము మనం, ఇప్పుడు మనం డబ్బు కలిగిన దేశాలకు ఇంకో దేశం మీద దాడి చేస్తాము, అక్కడికి పోయి ఒక 10,000 మందిలో 1,00,000 మంది సైనికులు చంపేస్తాము అంటే వాళ్ళ ఏడుపు మనకు కొట్టుదు కదా, మనకి శాంతి లభించదు కదా। इसी उद्देश्य से 24 अक्टूबर 1945 में संयुक्त राष्ट्र संघ की स्थापना हुई। ఈ ఉద్దేశంతో అనగా ప్రపంచంలో దేశాల మధ్య శాంతిని స్థాపించాలి అనే ఉద్దేశంతో అక్టోబర్ 24, 1945 సంవత్సరంలో
ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, హిందీలో సంయుక్త రాష్ట్ర సంఘ, దీన్ని స్థాపించడం జరిగింది. इसका मूल उद्देश्य है विश्व के सभी देशों के बीच शांति की स्थापना करना। इतना ही नहीं, शांति के क्षेत्र में उत्कृष्ट कार्य करने के लिए हर वर्ष नोबेल पुरस्कार भी दिया जाता है। ప్రపంచంలో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ఐక్యరాజ్య సమితి, ఇది సంయుక్త రాష్ట్ర సంఘం యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏంటంటే, ప్రపంచంలో అన్ని దేశాల మధ్య శాంతిని స్థాపించడం. ఇంతేకాదు, శాంతి రంగంలో బాగా కృషి చేసినటువంటి ఎవరికైనా, ఏ దేశానికైనా, ఏ మనిషికైనా సరే ఒక గొప్ప పురస్కారం అంటే బహుమానం ఇవ్వడం, అంటే దాన్ని నోబెల్ పురస్కార్, నోబెల్ అవార్డు ఇవ్వాలని ఆ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు. వాళ్ళు యుద్ధమే చేయరు. యుద్ధాలు చేయకుండా శాంతిని స్థాపించడంలో సహకరించిన వ్యక్తులకు కానీ, దేశాలకు కానీ బహుమానం ఇచ్చి గౌరవిస్తారు. అట్లా వాళ్ళు శాంతి కోసం కృషి చేద్దామని చెప్పినని ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. ప్రపంచ దేశాల్లో చాలామంది, ఎన్నో దేశాల వాళ్ళు మెంబర్స్గా, సభ్యులుగా ఉండి ఐక్యరాజ్య సమితిని నడిపిస్తున్నారు. शांति की स्थापना में अपना जीवन समर्पित करने वाले कई महान हस्तियां हैं. हस्तियां అంటే పర్సనాలిటీస్, వ్యక్తులు. ఇట్లా ప్రపంచంలో శాంతిని స్థాపించడంలో తమ జీవితాన్ని అర్పించి, తమ జీవితాన్ని, సర్వస్వాన్ని అర్పించినటువంటి గొప్ప గొప్ప మహాత్ములు ఉన్నారు. यहाँ उन्हीं में से 2 महान लोगों के महान कार्यों के बारे में दिया जा रहा है. ఇక్కడ అట్లాంటి వాళ్ళలో నుంచి ఇది శాంతి దూతలు, శాంతి మహాపురుషులలో నుంచి 2 గొప్ప వాళ్ళని గురించి, వాళ్ళు చేసిన కార్యక్రమాల గురించి వివరం ఇక్కడ ఇవ్వబడుతుంది. అదే నెల్సన్ మండేలా, मदर तेरेसा गुरुजी, जिन्होंने अपना सारा जीवन अहिंसा, शांति, सेवा और भाईचारे की स्थापना में लगा दिया है. ఎవరైతే తమ జీవితం అంతా అహింస, శాంతి, సేవ చేయడం మరియు సోదర భావమును స్థాపించడంలో తమ జీవితాన్ని అర్పించారో అటువంటి వాళ్ళ గురించి ఇక్కడ ఇవ్వబడుతుంది. 2 చిన్న చిన్న పాఠాలు, ఇవి నాన్ డీటెయిల్స్. నెల్సన్ మండేలా, ఈయన గారు మన భారతదేశంలో ఎట్లాగైతే మనం అందరం కూడా గాంధీ గారిని జాతిపిత, రాష్ట్రపిత అనుకుంటాము, అట్లాగే సౌత్ ఆఫ్రికాలో, ఇది దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా గారిని కూడా జాతిపిత అని తలుచుకుంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క దేశాన్ని ఇంగ్లీష్ వారి యొక్క బానిసత్వం నుంచి విడిపించడానికి ఆయన శాంతియుతంగా యుద్ధం చేయడం, తుపాకీలు కాల్చడం, కర్రలు తీసుకొని కొట్టుకోవడం ఇట్లాంటివన్నీ లేకుండా శాంతియుతంగా ఆయన ఉద్యమాన్ని నడిపారు, పోరాటం చేశారు. పోరాటం అంటే కొట్టుకోవడం కాదు, శాంతియుతమైన పోరాటం నడిపారు. ఇది మన దేశంలో గాంధీ గారు కనుక శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపి ఆయన సౌత్ ఆఫ్రికాని ఇంగ్లీష్ వారి యొక్క బానిసత్వం నుంచి విముక్తం చేశారు. అందుకనే ఆయన్ని సౌత్ ఆఫ్రికా వాళ్ళందరూ కూడా తండ్రి, నాన్న, పిత అని గౌరవంగా చూసుకుంటారు. ఇప్పుడు లెసను మెల్లిగా చదువుతున్నాను. मंडेला के नाम से विश्व भर में प्रख्यात शांति दूत का पूरा नाम नेल्सन रोलिहलालो
मंडेला था। उनका जन्म 18 जुलाई 1918 को दक्षिण अफ्रीका में हुआ। మండేలా యొక్క ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఇది ఈ శాంతి దూత మండేలా యొక్క పూర్తి పేరు నెల్సన్ రోలిహలా మండేలా థా. ఈయన అసలు పేరు మండేలా అంటే ఇంటి పేరు వస్తుంది, నెల్సన్ అనేది ఈయన పేరు వస్తుంది. అట్లా ఆయన పూర్తి పేరు చెప్పారు. వారి జన్మం 1918లో జూలై 18న దక్షిణాఫ్రికాలో జరిగింది. वे दक्षिणाफ्रिका के प्रथम अश्वेत राष्ट्रपति थे. వారు దక్షిణాఫ్రికాలో మొట్టమొదటి నల్ల అశ్వేత అంటే శ్వేత అంటే తెల్లని, అశ్వేత అంటే నల్లని. నల్ల అంటే ఆ దేశంలో వాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటారు, నీగ్రోస్ అంటారు. నల్లని జాతి యొక్క అధ్యక్షుడుగా, సౌత్ ఆఫ్రికా యొక్క మొదటి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. राष्ट्रपति बनने से पूर्व में दक्षिण अफ्रीका में सदियों से चल रहे रंग भेद का विरोध करने वाले अफ्रीकी नेशनल कांग्रेस और इसके सशस्त्र गुट उमखोतों में वे सिजवे के अध्यक्ष रहे. ఈ రాష్ట్రపతి కావడానికి ముందుగా ఆయన దక్షిణాఫ్రికాలో శతాబ్దాల నుంచి శతాబ్దాల నుంచి నడుస్తున్నటువంటి రంగు భేద్ అంటే జాతి వివక్షకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇంకా సాయుధమైనటువంటి గుంపు మామూలుగా ఇప్పుడు మనకి ఇక్కడ మన దేశంలో కనుక స్వతంత్రం కావాలని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు నక్సలైట్లు గ్రూపుల్లో, మావోయిస్టు గ్రూపులాగా అట్లా కొంతమంది పాపం ఉగ్రవాదులు కూడా ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఆయన వాళ్ళకు కూడా ఏంటంటే అధ్యక్షత వహించారు. మీరు తొందరపడద్దు అని చెప్పుకుంటూ వచ్చారు. మనం ఎంత చెప్పినా కానీ అప్పుడు భగత్ సింగ్ వగైరాలు ఏంటంటే పాపం ఆవేశంలో ఇంగ్లీష్ వాళ్ళని బాంబులు వేసి చంపారు కదా, తుపాకులతో చంపారు కదా. అలా సశస్త్ర గుట్, సశస్త్ర అంటే సాయుధ ఆర్మ్డ్ గ్రూపు వాళ్ళకు కూడా ఈయన అధ్యక్షుడిగా ఉండిరి. रंग भेद विरोधी संघर्ष के कारण उन्होंने 27 वर्ष रावण द्वीप के कारागार में बिताया. ఇట్లా జాతి వివక్ష వ్యతిరేక పోరాటం కారణంగా వారు 27 సంవత్సరాలు రావణ్ ద్వీపంలో జైల్లో జీవించారు. పాపం उन्हें कोयला खनिक का काम करना पड़ा था. వారికి బొగ్గుగల్లో కూలోళ్ళగా పని చేయాల్సి వచ్చింది. सन 1990 में श्वेत सरकार से हुए समझौते के बाद उन्होंने नए दक्षिण अफ्रीका का निर्माण किया. శ్వేత సర్కార్, శ్వేత అంటే ఇందా చెప్పానమ్మా, శ్వేత అంటే వైట్, అశ్వేత అంటే బ్లాక్. తెల్ల ప్రభుత్వంతో 1990లో ఒక ఒప్పందం తర్వాత సంజౌతే కే బాద్ ఒక అగ్రిమెంట్ అయ్యింది నల్లజాతి వాళ్ళకి, తెల్లజాతి వాళ్ళకి. తెల్లజాతి వాళ్ళు అంటే ఎవరో కాదు, ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిషర్సే. ప్రపంచం మొత్తాన్ని ఒక తాటి కిందకి తీసుకొచ్చి ఏకైక రాజ్యం స్థాపించినటువంటి ఘనత అది బ్రిటిష్ వాళ్ళకే ఉంది. అప్పట్లో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. అట్లాంటి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు మన అల్లూరి సీతారామరాజు గారు. అట్లాంటి తెల్లజాతి ప్రభుత్వంతో ఒక ఒప్పందం జరిగిన తర్వాత వారు కొత్త దక్షిణ ఆఫ్రికాని నిర్మించారు. అంటే వాళ్ళ ప్రజలందరికీ సమాన హక్కులు ఇవ్వటము, వాళ్ళకు సుఖశాంతులు కలుగజేయటమే
మన ప్రభుత్వం లక్ష్యం అని చెప్పి అనుకొని కొత్త దక్షిణాఫ్రికాని వారు నిర్మాణం చేశారు. वे दक्षिण अफ्रीका एवं समूचे विश्व में रंग भेद विरोध करने के प्रतीक बन गए. प्रतीक అంటే చిహ్నం. అప్పుడు వారు ఇది మండేలా గారు దక్షిణాఫ్రికా మరియు మొత్తం ప్రపంచంలో జాతి వివక్షకి వ్యతిరేకంగా పోరాడటానికి ఒక చిహ్నంగా తయారయ్యారు. అంటే జాతి వివక్ష పోరాడే వాళ్ళందరికీ ఒక ప్రతినిధి, ఒక నాయకుడుగా తయారయ్యారు ఆయన. संयुक्त राष्ट्र संघ ने उनके जन्मदिन को नेल्सन मंडेला अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाने का निर्णय लिया. ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా వారి యొక్క జన్మదినాన్ని ఏది మండేలా పుట్టినరోజుని నెల్సన్ మండేలా అంతర్రాష్ట్రీయ దివస్ అని జరుపుదామని నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం दक्षिण अफ्रीका के लोग मंडेला के व्यापक रूप से राष्ट्रपिता मानते हैं. अंदरू दक्षिण अफ्रीकालो ఈ మండేలా గారిని జాతిపిత, దక్షిణాఫ్రికా తండ్రి అనుకుంటారు. उन्हें लोकतंत्र के प्रथम संस्थापक और उद्धारणकर्ता के रूप में देखा जाता था. వారిని ప్రజాస్వామ్యానికి మొట్టమొదటి సంస్థాపకుడు. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే పాపం దక్షిణాఫ్రికా వాళ్ళని బానిసలుగా జీవింపజేస్తూ వాళ్ళే ప్రథమ పౌరులుగా దౌర్జన్యంగా బ్రతికారు బ్రిటిషర్స్. కొంతమంది బ్రిటిష్ ఆఫీసర్స్ అక్కడ ఉండేది, ప్లస్ వాళ్ళ సైన్యం ఎదురు తిరిగిన వాడిని కాల్చడానికి, చంపడానికి. అట్లాంటి ఆ దేశంలో లోక్తంత్ర అంటే ఏంటంటే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. వారిని మొట్టమొదటి దక్షిణాఫ్రికాలో మొట్టమొదటి ప్రజాస్వామ్య ప్రభుత్వ సంస్థాపకుడుగా అందరూ గుర్తిస్తున్నారు. తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరించారు అని చెప్పినని ఆయన్ని చూస్తుంటారు పాపం. दक्षिण अफ्रीका में प्रायः उन्हें मदीबा कहकर बुलाया जाता है. దక్షిణాఫ్రికాలో వారిని మదీబా అని పిలుస్తుంటారు. మదీబా అంటే ఏమిటి? పెద్ద ఆయన, మా అందరికీ పెద్ద. यह शब्द बुजुर्गों के लिए सम्मान सूचक है. ఈ పదం ఏంటంటే పెద్దవాళ్ళకి గౌరవంగా వాడే పదం. అక్కడ తండ్రి, నాన్న అన్నట్లు. उन्हें अब तक 250 से अधिक राष्ट्रीय व अंतर्राष्ट्रीय पुरस्कारों से सम्मानित किया गया. వారిని ఇప్పటికీ 250 జాతీయ ప్రపంచ దేశాల యొక్క బహుమానాలు ఇచ్చి గౌరవించారు. सन 1993 में नोबेल शांति पुरस्कार, भारत रत्न पुरस्कार और सन 2008 में गांधी शांति पुरस्कार प्राप्त हुए. 1993లో నోబెల్ బహుమానము, భారతరత్న బహుమానము మరియు 2008లో గాంధీ శాంతి పురస్కారము ఇవన్నీ లభించాయి. ఉన్కా స్వర్గవాస్ అంటే మరణం. వారి యొక్క మరణము 23 नवंबर 2013 को हुआ. 2013 నవంబర్ 23 వారు మరణించారు. చూడండి ఆయన ఎంత ఆరోగ్యవంతుడు. 2013లో మరణించాడు. ఆయన పుట్టింది ఎప్పుడు? ఆయన పుట్టింది उनका जन्म 18 जुलाई 1918, 1918. చనిపోయింది 2008. అంటే 90 సంవత్సరాలు.
ఎంతో ఆరోగ్యవంతుడిగా జీవించాడు ఆయన. చూడండి మరి, ఉన్కా స్వర్గవాస్ 2013 చనిపోయాడు. 2013 పుట్టింది (1918) అంటే 82 + 13 95 సంవత్సరాలు జీవించారు వారు. ఎంత ఆరోగ్యవంతుడో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మన దేశంలో జనాభా ఎట్ట రాలిపోతున్నారో చెప్పడానికి వీలైనంత ఇదిగా రాదు. మరీ కరోనా వచ్చిన తర్వాత 40 ఏళ్ళు పోతున్నారు, 25 ఏళ్ళు పోతున్నారు, ఎట్లా పోతున్నారో చెప్పలేము. ఆ రోజులు అంత ఆరోగ్యమైనటువంటి మనిషి ఆయన. ऐसे महान శాంతి దూత్ కే నిధన్ పర్ అంటే మరణం మీద సారే విశ్వనే అపూర్వ శ్రద్ధాంజలి సమర్పిత్ కి. అటువంటి గొప్ప శాంతిదూత మరణం మీద ప్రపంచం అంతా కూడా గొప్ప శ్రద్ధాంజలిని సమర్పించారు. इनका संघर्षमय जीवन हमें शांति की राह में चलने के लिए पथ प्रदर्शित करता है. వీరి యొక్క పోరాటంతో నిండినటువంటి జీవితం. పోరాటం అని అంటే మళ్ళీ మీరు పొరపాటు పడద్దు, ఏదో కొట్లాటలు, తిట్లు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు కాదు. శాంతియుతంగా పోరాటం చేసినటువంటి వారి యొక్క జీవితం మనకి శాంతి మార్గంలో నడవడానికి దారి చూపిస్తూ ఉంటుంది. అంటే మనం ఎవరైనా కానీ వీలుంటే నెల్సన్ మండేలా జీవిత చరిత్ర పుస్తకాన్ని తీసుకొని చదువుకుంటే చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ లెసన్ మదర్ తెరేసా. ఈమె ప్రపంచమంతా కూడా చేతులు జోడించి నమస్కరించదగినటువంటి గొప్ప మహిళ. ఈమె పుట్టుక యుగోస్లావియా అయినా కూడా శాంతి కోసం, ప్రజల, నిరుపేదల, దీనులు, దిక్కులేని వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో భారతదేశానికి వచ్చి ఇక్కడే భారత పౌరసత్వాన్ని స్వీకరించి ఇక్కడే చనిపోయింది. ఈమె పేరు తెరేసా. గౌరవంగా మదర్ తెరేసా, తెరేసా అమ్మ అని పిలుచుకుంటాం మనం. చూడు లెసను మెల్లిగా. मदर तेरेसा का ऐसा नाम है जो शांति, करुणा, प्रेम व वात्सल्य का पर्याय कहलाता है. पर्याय అంటే మారు పేరు. మదర్ తెరేసా అనే పేరు ఎలాంటిదంటే, ఆ పేరే ఎలాంటిదంటే శాంతికి, దయకి, ప్రేమకి మరియు వాత్సల్యం అంటే చిన్నపిల్లల మీద చూపించే ప్రేమ, వీటన్నిటికీ మారు పేరు తెరేసా. ऐसी महान माता का पूरा नाम आग्नेस गोंक्षे बोजशियू తెరేసా था. అవి మనకి ఆ పేర్లు మనకి అందరికీ నోళ్ళు తిరిగి సాగు. సరే, ఆ గొప్ప మాతృమూర్తి యొక్క పూర్తి పేరు వాళ్ళ భాషలో, యుగోస్లావియా భాషలో ఆగ్నేస్ గోంక్షే बोजशियू తెరేసా. వారి యొక్క उनका जन्म 26 अगस्त 1910 और स्वर्गवास 5 सितंबर 1997 में हुआ था. ఆమె పుట్టింది 1910 సంవత్సరం, చనిపోయింది 1997 సంవత్సరం. అంటే ఆమె ఆరోగ్యవంతురాలుగా 87 సంవత్సరాలు జీవించిపోయింది పాపం. वैसे तो वे यूगोस्लाविया मूल की थी,
आगे चलकर सेवा की भावना में रत होकर भारत की नागरिकता स्वीकार कर ली। అట్లా అయితే అసలు ఆమె యుగోస్లావియా దేశం యొక్క మూల సంతానం. తర్వాత ఆమె సేవ చేద్దాంలే అనే భావంతో నిమగ్నమైపోయి భారతదేశంలోనే పౌరసత్వాన్ని అంటే ఓటు హక్కుని संपादिंచుకొని ఇక్కడే ఉంది। प्रारंभ में उन्होंने अध्यापिका के रूप में काम किया। अध्यापिका అంటే టీచర్ అమ్మ, లేడీ టీచర్। మొదట్లో వారు ఒక ఉపాధ్యాయురాలుగా పనిచేసింది। किंतु उनका सपना कुछ और ही था। కానీ వారి యొక్క కళ ఇంకోటి। ఏదో టీచర్గా ఉండి 4000 జీతం సంపాదించి పొట్టపోసుకొని హాయిగా భోంచేసి నిద్రపోదాం అనే రకం కాదు, వారి కళ వేరే। वे अनाथों, गरीबों और रोगियों की सेवा करना चाहती थी। వారు దిక్కులేని వాళ్ళకి, పేదలకి మరియు రోగులకి సేవ చేయాలని కోరుకుంటుండేది। इसलिए उन्होंने सन 1950 में कोलकाता में मिशनरीज ऑफ चैरिटी की स्थापना की। అందుకనే కలకత్తాలో వారు 1950వ సంవత్సరంలో మిషనరీస్ ఆఫ్ చారిటీ అంటే దయాదాతృత్వంతో ఉండే సంస్థ ఒకటి స్థాపించారు। उनके द्वारा स्थापित संस्था को ही निर्मल हृदय कहते हैं। आ संस्था ఉండే ఆఫీసు పేరు నిర్మల హృదయ్ లేకపోతే నిర్మల భవన్। ఈ నిర్మల భవన్ అనే దాన్ని దీనికి కొంచెం రిఫరెన్స్ ఇస్తాను। విజయవాడలో కాంగ్రెస్ నాయకుడు పాపం వంగవీటి రంగాని కడప రెడ్లు కడప వాళ్ళు వచ్చేసి బాంబులు చంపారే, అప్పుడు నిర్మల్ భవన్ ముందర పాపం ఈ తెరేసా అమ్మలను కాపాడాలి అని చెప్పిన ఉద్దేశంతో వంగవీటి రంగా గారు ఇంకో 10 మంది 20 మంది కూర్చొని నిరాహార దీక్ష చేస్తూ ఉంది। అప్పుడు అర్ధరాత్రి పూట వచ్చేసి పాపం అక్కడ చంపేశారు। చంపుతుంటే నిర్మల్ భవన్ యొక్క గోడలు దూకి లోపలికి పోదామని వంగవీటి రంగారావు గారు ప్రయత్నం చేసి పాపం అయినా కూడా చనిపోయారు। నిర్మల్ భవన్ అనేది విజయవాడ వాళ్ళకి అందరికీ తెలుసు। అట్లా ఆ చారిటీ సంస్థలు ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ సంస్థలో ఉన్నటువంటి భవనాన్ని నిర్మల భవనం అంటారు, నిర్మల హృదయ్ అంటారు। उन्होंने अपना सारा जीवन गरीब, अनाथ और बीमार लोगों की सेवा में लगा दिया। सन 1970 तक वे गरीबों और असहायों के लिए अपने मानवीय कार्यों के लिए प्रसिद्ध हो गई। వారు తమ జీవితం అంతా కూడా పేదలకి, దిక్కులేని వాళ్ళకి, జబ్బుపడ్డ ప్రజలకి సేవ చేయడంలోనే ఆమె అర్పించింది। 1970 దాకా పేదలు, నిస్సహాయుల కోసం ఆమె మానవతా దృక్పథంతో పనులు చేయడానికి మంచి పేరు సంపాదించిందనే కంటే ఆవిడకి మంచి పేరు లభించింది। 1979 सन में उन्हें नोबेल पुरस्कार, सन 1980 में भारत रत्न पुरस्कार से सम्मानित किया गया। 1979లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఇచ్చేటటువంటి నోబెల్ బహుమానం ఇచ్చారు। 1980లో మన దేశంలో భారతరత్న అనే బిరుదు ఇచ్చి సన్మానించారు। उन्होंने कथनी से कहीं करनी को अधिक महत्व दिया। కథని అంటే చెప్పడం, కహి కర్ని అంటే చేయడం। వారు ఎప్పుడూ
మాటలు చెప్పేదానికంటే చేతలు చేయడం అనే దాని మీదనే ఎక్కువ శ్రద్ధ చూపించేవారు. ఇస్లియే వే హమేషా కహా కర్తీ థీ, వారు ఎప్పుడు అంటూ ఉండేవారు. ఇది తెరెసా గారు ఏమంటున్నారు? ప్రార్థనా కర్నే వాలే హోఠో సే సహాయత కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై. ప్రార్థన చేసి, ఇప్పుడు క్రిస్టియన్స్ అందరూ కూడా ప్రేయర్ పెడతారు. ప్రేయర్ పెట్టి యేసుని ప్రార్థిస్తారు. ఆ తర్వాత అక్కడ చర్చిలో దక్షిణాలు ఉంచేవాళ్ళు దక్షిణాలు ఉంచుతారు, లేకపోతే సహాయం చేసేవాళ్ళు సహాయం చేసి కొద్ది డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతుంటారు. అట్లా ప్రార్థన చేసినంత మాత్రాన మీరు ఊహించుకోండి, క్రిస్టియన్స్కి ఎవరికైనా సరే ఇట్లా ఊరికే నువ్వు ప్రార్థన చేస్తే నాకేదైనా వస్తుందా రాదా అనేది ఊహించుకోండి మీరే. అందుకనే ఈ తెరెసా అంటుంటారు ఏమని, ప్రార్థన చేసే పెదాల కంటే సహాయం చేసే చేతులే ఎంతో గొప్పవి, ఎంతో మంచివి. సహాయం చేయండి, మాటలు చెప్పకండి అని. ఒట్టొట్టి మాటలు వద్దురా బాబు అని చెప్పినట్టే ఆమె. मातृमूर्ति करुणामयी मदर तेरेसा ने अपने जीवन में यह साबित कर दिखाया है कि मानव सेवा ही माधव सेवा है. తల్లి ఈ తెరెసా గారు తన జీవితంలో ఇది రుజువు చేశారు, ప్రూవ్ చేశారు. ఏంటి? మనిషికి సేవ చేయడమే దేవునికి సేవ చేసినట్లు. మానవ సేవ ही माधव सेवा है. परोपकार के पथ पर चलने वालों को ही వాస్తవిక జీవనం మిల్తా హై. ఇతరులకి ఏదైనా ఉపకారం చేసేటటువంటి మార్గంలో నడిచే వాళ్ళకే వాస్తవమైనటువంటి మనిషిగా మనం గుర్తిస్తాం. आज वे हमारे बीच नहीं रही, किंतु उनके महान विचार, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमें वास्तविक जीवन बिताने की राह दिखाते हैं. వారు నేడు మన మధ్యలో లేరు, అయినప్పటికీ వారి యొక్క గొప్ప ఆలోచనలు, గొప్ప కార్యక్రమాలు, ఉత్తమమైనటువంటి పరోపకార గుణము నేడు కూడా ఒక దివ్య జ్యోతిలాగా మనం ఎలా జీవించాలి అనే దానికి మనకు మార్గం చూపిస్తూ ఉంటాయి. ఇది మదర్ తెరెసా గారి యొక్క జీవితంలో మనం నేర్చుకోదగినటువంటి, ఆచరించదగినటువంటి సలహా.